చూశారు కదా, ఇది నేషనల్ బావర్చీ బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్. ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంక్ దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు. అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దండి రమేష్. పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే? ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు దొప్పుతారు. కరెక్ట్. లెట్ us go. ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ని పిలవమంటావా? లేదు, పోలీసులు పిలు. పుస్కా. ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి ఏంట్రా? అన్ని అప్సకులు మాట్లాడు. తప్ప అయ్యా. ఆహా, ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు, మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెదకోడేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. ఏయ్! డబ్బులు మటది చీచే దగ్గర ఉంది. పదహా. అబ్బా చాలే, ఎవరి పేర్లు వాడు చెప్పేసరే. అమ్మో, పేతాల శాస్త్రి గారు. ఏమిటి వండికి తెలుసా? వాడు నా రూమ్మేట్. రోడ్డు మొత్తం తెర బాబు కాయకా. రేయ్, రోడ్డు కడగ రాలే. తెలుగు తెలుగు వారి వై ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారి మారా నీ పిల్లలు పెట్టా. అరే, ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లా? వాడితో ఏంటి ఆర్గ్యుమెంట్? తొక్కించేసిపోదాం. వస్తావు తప్పుకోరా. ఆళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఇడియట్. ఇగో ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పని. మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000. కూర్చో. క్యాష్ లేవండ్రా. ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాడికి ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి? నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడీకి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను. వాళ్ళు సంతోషిస్తారు. ఏరా? రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్. బయట టాక్